జై శ్రీ అచల ఋషి దువ్వూరు రమణార్య సద్గురుభ్యో నమ. భద్రాద్రి అంకితము 219. అందమగు స్వాతి వర్షపు బిందువులెందెందుబడునో పృథివిని తద్బిందువులు పాదివశమున చందును తగ నామరూపా శ్రేష్టాధికమును అట్లనే నీవు చందేవన్నియును మందితో జతగూడి మాట్లాడినంతలో అందుకే సహవాసమరయుము తగు దాన్ని శ్రేష్టాధికమును అట్లనే నీవు చందేవిన్నియును. శిష్య, స్వాతి కార్తిలో పడిన వర్షపు బిందువులు ఆయా ఉపాధులను బట్టి రూపనామములు దాచుచున్నవి. అది ఎట్లనగా, పంట పొలములో పడిన వర్ష బిందువులు ధ్యాన రూపం అగుచున్నవి. ముత్యపు చిప్పలో పడిన వర్ష బిందువులు మంచి ముత్యములు అగుచున్నవి. అడవులలో ఉన్న మేడాకుల అరటి మొగ్గలో పడిన వర్ష బిందువులు పచ్చకర్పూరము అగుచున్నది. చెవటి నేల మీద పడిన వర్ష బిందువులు ఉప్పు నీరు అగుచున్నది. రేగడి నేల యందు పడిన వర్షపు బిందువులు మంచినీరు అగుచున్నది. నీరు ఒకటైనను ఆయా రూపాదులను బట్టి రూపనామములు దాల్చుచున్నాయి. అటులనే నీవు కూడా ఎవరి సహవాసము చేయుదువో సహవాస దోష గుణాభవంతు అన్నట్లు ఆ గుణములు నీకు కలుగును. దుష్టుల సహవాసమున దుష్ట గుణములు కలుగును. సజ్జనుల సహవాసమున మంచి గుణములు కలిగి 10 మందిలో నీవు మంచివాడవని గౌరవించుచుందువు. అందుకని చెడ్డవారి సహవాసము కలలోనైనా చేయక మంచివారితో సహవాసము చేయుటకు నేర్చుకొనుము. అటులనే బోధలో కూడా తగువైన బోధయే తగని బోధ ఏదో నిశ్చయించుకొని తగువైన సహవాసమును చేయుచుండుము. జై సద్గురు మహారాజుకు జై.